ఎక్కడ కార్యక్రమాలున్నా అక్కడ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు సైడ్ రావాలా ఎందుకంటే నేను కూడా ఈ రోజు ఎందుకు ఇక్కడికి రావడం జరిగిందంటే మా జిల్లా అధ్యక్షుడు యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చి మద్దతు తెలపాల్సిన బాధ్యత నా పైన పెట్టాం. ఎందుకంటే ఇంకా ఎన్నికలకు కేవలం 2 నెలలు మాత్రమే టైం ఉంది. ఇంకా ఆట మొదలు పెట్టాల్సిన దానికి టైం దగ్గరకైంది కాబట్టి ఈ రోజు నుంచి ఖచ్చితంగా గడప గడప తిరుగుతా, ఊరు ఊరు తిరుగుతా, మండలం మండలం తిరుగుతా, నియోజకవర్గం నియోజకవర్గం తిరుగుతా. కుప్పంలోనే ఆయన ఓడిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు. సరేలే, పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కన్నా వయసులో 3 ఏళ్ళో 4 ఏళ్ళో చిన్నోడు. అరే నాకన్నా చిన్నోడు ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఇంత పెద్ద ఎత్తుకు ఎదిగిపోయినాడే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శిస్తారు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసింది ఎవరు? అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతీకారం తీర్చుకోవడానికి గుంట నక్కల్లాగా కాపలా కాస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ. ఆ పార్టీలో ఉన్న పురంధేశ్వరి గారు నారా లోకేష్ కి ఏ రకంగా బంధువు అవుతుంది, బాలకృష్ణకు ఏ రకంగా బంధువు అవుతుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. ఆ బీజేపీ వాళ్ళకు ఉండే బాధ ఏమరా అంటే 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, దేశంలోనే ఒక బలమైన నాయకుడైనాడు జగన్మోహన్ రెడ్డి. రేపుగాన జగన్మోహన్ రెడ్డి ఇట్లే ఎదిగితే ఏదో ఒక రోజు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతాడనే భయంతో బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు కదా. ఇన్ని పార్టీలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఇన్ని మీడియా సంస్థలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, అయినా కూడా మీకున్నే ధైర్యం